నమస్కారం మిత్రులారా. నా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వారు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను షేర్ చేస్తూ మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఈరోజు మనం సుమతి శతకంలోని మొదటి 10 పద్యాలను తాత్పర్య సహితంగా తెలుసుకుందామండి. ఈ సుమతి శతకాన్ని బద్దెన భూపాలుడు 13వ శతాబ్దంలో రచించాడు. అతన్ని బద్దెన అని కూడా అంటారండి. అయితే ఇతను పద్యాలను మంచి నీతిని, జీవిత జ్ఞానాన్ని, మంచి ప్రవర్తనను, మంచి విలువలను తెలిపే విధంగా అన్నీ చిన్న పద్యాలు, కంద పద్యాల రూపంలోనే రచించడం జరిగిందండి. ఇవి మనం పిల్లలకు వినిపించడం ద్వారా, వారికి నేర్పించడం ద్వారా లోకజ్ఞానం నేర్పించిన వాళ్ళం అవుతాము. శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ చెవులు బుట్టనుడు వెద సుమతి. ఓ మంచి బుద్ధిగలవాడా, శ్రీరామచంద్రుని కృపచేత సకల జనులు ఆశ్చర్యపడునట్లు ప్రసిద్ధమైన ధారాళమైన నీతులను వినువారికి నోరూరించున్నటువంటి రుచులు పుట్టునట్లుగా చెప్పెదను. ఈ శతకం రాసిన కవి పైన చెప్పబడిన రీతిగా నీతి పద్యములు రాసేదనని ప్రతిజ్ఞ చేయుచు శ్రీరామచంద్రుని ఇష్టదేవతాస్థుతిగా ఈ పద్యాన్ని పేర్కొన్నారండి. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమ. సమయమునకు సహాయము చేయని చుట్టమును, నమస్కరించిన నువ్వు వరమునియని దైవమును, యుద్ధములో తానెక్కగా పరుగెత్తని గుర్రమును వెంటనే విడవలయును. అడిగిన జీతం బియ్యని మిడిమేల్పుదరును గొల్చి మిడుగుట కంటెన్, వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నక బ్రతకవచ్చు మైలో సుమతి. అడిగిన జీతం ఇయని ప్రభును సేవించి కష్టపడుట కన్నా చురుకైన ఎద్దులను కట్టుకొని పొలము దున్నుకొని జీవించుటయే మేలు. అడియాస కొలువకు గుడిమనియము సేయబోకు కుజనుల తోడన్, విడోక కూరిమిసేయకుము అడవిని తోడరయక వంటి నరగకు సుమతి. వ్యర్థమైన ఆశగల కొలువును, దేవాలయమందలి అధికారమును, చెడ్డవారితో విడవకుండా స్నేహమును, అడవిలో తోడు లేకుండా ఒంటరిగా పోవుటను తగినవి కావు. అదరము కదలయు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు, అధికార రోగపూరిత బదురాంధక శవము జూడ పాపము సుమతి. పెదవి కదిలనో లేదో తెలియని విధముగా మంచి మాటలను మాని అధికారం అనేది రోగముచే మౌనమే నియమముగా కలిగినటువంటి అధికారి కన్నుల చూడక, చెవుల వినక, పెదవి కదల్చకయుండు పీనుగునకు సమానమే అవుట చేత అట్టి అధికారాన్ని చూసిన అంతనే పాపము కలుగును. అప్పుకొని చేయు విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపమున్, తప్పర నేను ప్రాజ్యము తెప్పరమై మీద కీడు తెచ్చుర సుమతి. అప్పు చేసి చేయు వేడుకయు, ముసలితనమందు పడుచు పెండ్లామును, మూర్ఖుడు చేయు తపమును, తప్పు విచారింపని రాజు యొక్క రాజ్యమును సైంపరానివై తర్వాత చెడును కలిగించును. పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడున్, చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు సురకుము సుమతి. అప్పులిచ్చువాడును, వైద్యుడును, ఎడతెగకుండా నీరు పారుచుండెటి నదియును, బ్రాహ్మణుడును ఇవి ఉన్న ఊరిలోనే నివసింపుము, ఇవి లేని ఊరును ప్రవేశింపకము. గొల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్, బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులను లేవు తెలియము సుమతి. అల్లుడు మంచిగా నుండుట, గొల్ల విద్వాంసుడవుట, ఆడుది నిజం చెప్పుట, పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులను ఈ లోకములో లేవని తెలుసుకొనవలేను. ఆ కొన్న కూడే అమృతము తాకొంక కనిచ్చువాడే దాత దరిద్రున్, సోకూర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశతిలకుడు సుమతి. ఆకలిగా నున్నప్పుడు తిన్న అన్నమే అమృతము వంటిది, వెనుక ముందులాడక ఇచ్చువాడే దాత, కష్టములు సహించువాడే కులమునందు శ్రేష్ఠుడు. కలియుడు అని కడుపును వేకటి ఎగులంజ పడుపు విడువని బ్రతుకున్, బ్రాకొన్నను తీయుదకము మేకల పాడియును రోతమేదిని సుమతి. ఆకలి తీరని భోజనమును, గర్భము ధరించిన ఇంపుడు కత్తెతో పొందును, ప్రాతబడిన బావి నీరును, మేకల పాడియును అసహ్యకరము.